అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ద్వారంగా మనం హనుమంతుడు మరియు హనుమాన్ దీక్ష గురించి తెలుసుకుందాం. హనుమంతుడిని శివుని స్వరూపంగా భావిస్తారు. అతను అంకిత భావం మరియు భక్తి యొక్క వ్యక్తిత్వం. అతని శక్తి సాటిలేనిది మరియు అతను గొప్ప మేధావి కూడా. శ్రీ హనుమంతుడు శ్రీరామచంద్రుని అత్యంత సన్నిహిత భక్తులలో ఒకరు. అతను వానర రూపంతో వాయుపుత్రుడు. శ్రీ హనుమంతుడు శ్రీ సీతారాముని సేవలో ఉపయోగించే అనేక అసాధారణ లక్షణాలను కలిగి ఉన్నాడు. అతను స్వచ్ఛమైన భక్తి సేవ యొక్క చిహ్నం. హనుమంతునిలో ఉన్న మంచి గుణాలు ఎన్నెన్నో. దాంట్లో ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం, సరళత, నిస్వార్థ సేవ, భగవంతుని పవిత్ర నామాన్ని జపించడం, ఇలా చాలా గుణాలు ఉన్నాయి. రామకథ, రాముని గురించిన కథలు ఎక్కడ చదివినా హనుమంతుడు వినడానికి వస్తాడని చెప్తారు. ప్రాచీన కాలంలోనూ నేటి కాలంలోనూ శ్రీరామచంద్రుని భక్తుల ఆనందాన్ని పొందించడానికి అతను ప్రతి ప్రయత్నం చేస్తాడు. అమరుడైన హనుమంతుడు రాముని పవిత్ర నామాలు జపించినంతకాలం ఈ లోకంలో ఉంటానని ప్రతిజ్ఞ చేశాడని కూడా చెప్తారు. ఇలాంటి హనుమంతుని ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ దీక్షను స్వీకరిస్తారు. దీక్ష అనేది ప్రతి రకమైన ఆరాధన మరియు తపస్సుకు పునాది. కాబట్టి సాధకులు పద్ధతిగా ఉండాలి మరియు సులభమైన మార్గాన్ని అనుసరించాలి. దీక్షను స్వీకరించడం అటువంటి ప్రక్రియ. ఇప్పుడు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి దీక్షను ఎలా అనుసరించాలో మరింత తెలుసుకుందాం. 41 రోజుల దీక్ష కాలంలో ఆంజనేయ భక్తులు ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మద్యం, మాంసాహారం, ధూమపానం, శృంగారానికి దూరంగా ఉంటారు. భక్తులు ప్రత్యేక హనుమాన్ దీక్షామాల, నారింజ రంగు ధోతి ధరించి వ్రతం సమయంలో పాదరక్షలు లేకుండా నడుస్తారు. హనుమాన్ దీక్ష సమయంలో అనుసరించే ముఖ్యమైన ఆచారాలు: దీక్ష కంకణం. సింధూరాన్ని తెల్లటి దారానికి 5 నాట్లు వేయండి. హనుమంతునికి పూజ చేసి పెద్దల సహాయంతో కుడిమణి కట్టు మీద ధరించండి. దీక్ష పూర్తయిన తర్వాత దారాన్ని చెట్టుపై వేయండి. దీక్షామాల. హనుమాన్ డాలర్తో తులసి లేదా రుద్రాక్షమాలను పొందండి. పూజ చేసి పూజ గదిలో ధరించండి. దీక్షానంతరం మాల తీసి చెట్టుపై పెట్టాలి. దీక్ష వస్త్రం. పురుషులకు తెల్లటి చొక్కా మరియు నారింజ రంగు ధోతి, మహిళలకు నారింజ రంగు చీర. బట్టలు పూజ గదిలో ఉంచండి. దీక్ష తర్వాత ఆ బట్టలు ఉపయోగించవచ్చు. దీక్ష మంత్రం: ఓం నమో భగవతే వాయునందనాయ మరియు హనుమాన్ చాలీసా. ఈ పవిత్ర మంత్రాలను ప్రతిరోజు 108 సార్లు జపించండి. దీక్ష తర్వాత కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. దీక్ష ఆశీర్వాదం. మీ రోజువారీ ప్రార్థనలలో ఉపయోగించే హనుమంతుని విగ్రహం పాదాలకు మీ శిరస్సు వంచి ఆశీర్వాదాలు పొందండి. దీక్ష చివరి రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళి భగవంతుడికి 5 ప్రదక్షిణలు చేయండి. హనుమంతునికి గోధుమ రవ్వతో చేసిన కేసరి నైవేద్యం సమర్పించండి. అరటి ఆకుల్లో భోజనం చేసి మీ దీక్షను పూర్తి చేయండి. 41 రోజుల దీక్ష తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని హనుమంతునికి అంకితం చేయబడిన ముఖ్యమైన యాత్రా కేంద్రాలు లేదా దేవాలయాలను సందర్శించడంతో ముగుస్తుంది. హనుమాన్ దీక్షను స్వీకరించిన హనుమాన్ భక్తులతో కలిసి ఉండే అవకాశం నాకు లభించింది. ఒక రోజంతా వారితో గడిపిన నా అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకుంటాను. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి గర్భగుడిని కూడా శుభ్రం చేస్తారు. తర్వాత హనుమంతుని మరియు దేవాలయంలోని ఇతర దేవతలకు అభిషేకం చేస్తారు.
హనుమాన్ విగ్రహానికి సింధూరం పూస్తారు. అనంతరం పూజ జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలోని ఇతర హనుమాన్ దేవాలయాల్లో పూజ చేస్తారు. పూజా విశిష్టత ఏమిటంటే హనుమంతుడికి ఇష్టమైన జిల్లెడు పూలు మరియు తమలపాకులతో చేసిన మాలను సమర్పించడం. పూజలో ధూపం, దీపం మరియు కుంకుమార్చనని సమర్పిస్తారు. తరువాత స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. పూజ తరువాత ఆంజనేయకు సంబంధించిన మంత్రాలను, హనుమాన్ చాలీసను పఠిస్తారు మరియు రామకోటి రచన కూడా చేస్తారు. హనుమంతునికి సమర్పించిన భోగాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. దీంతో సుప్రభాత పూజలు పూర్తవుతాయి. మధ్యాహ్నం వరకు భక్తులు మంత్రోచ్చారణ మరియు ధ్యానంలో పాల్గొంటారు. హనుమంతుని భక్తిపై దృష్టి పెట్టి ఫోన్ వాడకం మరియు నిద్రతో సహా ఇతర ఆటంకాలను నివారించడానికి ప్రయత్నించడం దీని లక్ష్యం. ఉదయం ప్రసాదం అంటే దేవుడికి సమర్పించే ఏదైనా పండు తీసుకోవచ్చు. దీక్ష సమయంలో భక్తులు మధ్యాహ్న భోజనం సమయంలో మాత్రమే భోజనం చేయాలని సూచించారు. ఇతర సమయంలో పండ్లు తీసుకోవచ్చు. మధ్యాహ్నం హనుమాన్ దీక్షలో పాల్గొనే వారందరూ హనుమాన్ ఆలయంలో సమావేశమై మంగళహారతితో విశేషమైన పూజ మరియు కీర్తనాలలో పాల్గొంటారు. ఇప్పుడు హనుమంతునికి సమర్పించే ప్రసాదం తీసుకునే సమయం. ప్రసాదాన్ని భిక్ష అని కూడా పిలుస్తారు మరియు హనుమంతునిపై భక్తి ఉన్న గ్రామస్తులలో ఒకరు ఆ రోజుల మధ్యాహ్న భోజనాన్ని చూసుకుంటారు. భక్తులకు పండ్లు పంచి పండ్ల భిక్ష అంటారు. ఇలా ప్రతిరోజు 41 రోజుల పాటు మధ్యాహ్నం భోజనం మాత్రమే రాముడు మరియు హనుమంతుని కీర్తనలతో తీసుకుంటారు. సాయంత్రం ఆచారాలను పూజ, హారతితో పాటిస్తారు. హనుమాన్ మంత్రాలు, చాలీసాలు పఠిస్తారు. ఈ విధంగా రోజంతా కేవలం మంచి ఆలోచనలతో పూర్తవుతుంది మరియు జీవితాన్ని హనుమంతునికి అంకితం చేయడానికి ప్రయత్నించాలి అని అనిపిస్తుంది. ఇది 41 రోజుల ఆచారం. ఇక్కడ గురుస్వామి అనేక సంవత్సరాలు దీనిని నిరంతరంగా అనుసరిస్తున్నవారు కొత్త స్వామిలకు మార్గనిర్దేశన చేస్తారు మరియు ఈ వ్రతం తర్వాత చివరకు అందరూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ఆచారాన్ని ముగిస్తారు. హనుమాన్ దీక్ష ఎందుకు పాటిస్తారో నేను తెలియజేయగలిగానని ఆశిస్తున్నాను. ముందుగా హనుమంతుని నిస్వార్థ సేవ మరియు రాముడికి అంకితమైన జీవితం, ఇది కొంచెమైనా మనం పాటించాలి అని ఆశిస్తాము. దేవుడికి అంకితమైన జీవితం ఒక్కటే మనం కోరుకోవాల్సింది. ఇదే అన్నిట్లో అత్యుత్తమమైనది. ఇలా చెప్తూ మన ఈ వీడియోని ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.